డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎప్సెట్ 2024కి సంబంధించి ఫలితాలు ప్రతిష్టంభన అయితే ఏర్పడింది. మనకు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఎప్సెట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మనకు ప్రిలిమినరీకి వచ్చేసింది, అదేవిధంగా దాని గురించి అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు. ఫైనల్కి రెడీ అయ్యి మనకు ఎవాల్యుయేషన్ కూడా అయిపోయింది. ఇక డిక్లరేషన్ కూడా తీసుకున్నారు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాకుండా వేరే చోట చదివిన విద్యార్థుల డిక్లరేషన్ కూడా తీసుకున్నారు. సో అన్నీ తీసుకొని మనకు రిజల్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. కానీ మనకు ఈ టైంలోనే ప్రభుత్వం మారుతుండడం వల్ల ఈ రిజల్ట్స్ అనేటివి నిలబడిపోయాయి. మనకు కొత్త ప్రభుత్వం యొక్క అనుమతి కోసము ఉన్నత విద్యామండలి, అదేవిధంగా సెట్ కన్వీనర్ గారు ఎదురు చూస్తున్నారు. ఆ అనుమతి వస్తూనే మనకు రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయి. మొత్తం అంతా కూడా మనకు సైట్లో రెడీగా ఉంది. కేవలము రిజల్ట్స్ అనౌన్స్ చేయడమే మనకు తరువాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో మే 16వ తేదీ నుంచి 23 వరకు మనకు ఎప్సెట్ పరీక్షలు జరిగాయి. 3,62,851 మంది అప్లై చేసుకున్నారు. అందులో 3,39,139 మంది అంటే 93.47% హాజరయ్యారు. అందులో మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఈసారి 2,74,213 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,58,373 మంది అంటే 94.22% హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీకి 88,638 మంది దరఖాస్తు చేసుకుంటే 80,766 మంది అంటే 91.12% విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ల మూల్యాంకనం అంతా ముగిసింది. కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి వస్తూనే ఫలితాలు విడుదల చేస్తామని అంటున్నారు. వీలైనంత తొందరగా ఫలితాలు విడుదల చేస్తే బాగుంటుంది. మనకు తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు అయితే విడుదలయ్యాయి. సో ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.